మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యం 3వ అధ్యాయము మొదటి వచనం కానించి మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం మొదటి వచనం అండి. ఆమేన్. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలను బట్టి చెబుతున్న మాటను బట్టి పగలు 3 గంటల ప్రార్థనా కాలమున పేతురును యాహోను దేవాలయమునకు ఎక్కుచూ వెళ్ళుచుండగా పుట్టెనిది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని బోపడుచూ ఉండెను అని చెబుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి చెబుతున్న మాటను బట్టి పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచు ఉన్నాడు. ఎక్కడికి అంటే ఇతడు ఒక దేవాలయముననుకులోని కాకుండా ఆ దేవాలయము ఎదురుటకు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి భిక్షమడుగుటకు ఆ ప్రాంతంలోనికి అతనిని ప్రతి దినాన ఒక్కొక్కరు వచ్చి కొందరు వచ్చి ఆ శృంగారపు దేవాలయం ద్వారమునద్ద అతనిని వదిలిపెడుతూ వస్తున్నారంట. అయితే అక్కడున్న దేవాలయంలోనికి వస్తున్న ప్రతి ఒక్కరి యొద్ద ఇతడు భిక్షం అడుగుతూ ఉన్నాడంట. అయితే ఇక్కడ పేతురును యాహోనును వారిని చూచి వారు ఆ యొక్క స్థితిని బట్టి ఆ ప్రాంతంలోకి వెళుతూ ఉండగా వారిని చూసి అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి, ఈ భిక్షం అడిగే వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు. ఏమనుకుంటున్నాడంటే వీరి యొద్ద ధనం దొరికిద్దేమో, వీరి యొద్ద వెండి బంగారాలు దొరుకుతాయేమో అని అనుకుంటూ వారిని ఈ యొక్క వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, భిక్షం అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వారితో అంటున్న మాటను పేతురు యాహోనులు గారు అంటున్న మాటలో వారిని చూసి మా తట్టు చూడమండ్రి, వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెడుతున్నప్పుడు అయితే అక్కడ అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే వెండి బంగారం మా యొద్ద లేదు కానీ నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నానని చెప్పి నజరేయుడైన యేసు నామములో నడవమని చెబుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలను బట్టి మన యొక్క స్థితి, మన యొక్క జీవితం, మనం ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నామో ఇదని మనం మాట్లాడుతున్న మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే పుట్టినది మొదలుకొని వాడు కుంటివాడిగా కనపడుతున్నాడు. ఇతడు దేవాలయం ఎదుటికి వెళుతున్నాడు కానీ దేవాలయంలోనికి వెళ్ళిన పరిస్థితి కనపట్ల. దేవాలయం ఎదుటకు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ధనవంతుడిగా కనపడుతూ ఉండొచ్చు. ఎలా అనుకుంటూ ఉండొచ్చు? పుట్టినది మొదలుకొని అంటుంది అంటే అతని యొక్క స్థితి, అతని జీవితం జ్ఞాపకం చేసుకుంటే ఒక ధనవంతుడుగా మార్చబడిన తన జీవితంలో పుట్టినది మొదలుకొని తన జీవితంలో ఒక కుంటివాడుగా ఉన్నాడు కదా. అందుని బట్టి ఆ దేవుని ఎదుట తన జీవితంలో ఆ యొక్క దేవాలయం ఎదుట తన జీవితం అలా నడిపించబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో మనం నేర్చుకోవలసినది ఏమిటో అంటే ఇక్కడ అంటున్న మాటలు బట్టి పేతురు గారు అంటున్నాడు, నా యొద్ద వెండి బంగారం లేదు కానీ నజరేయుడైన యేసు నామములో నడవమని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడంట వెంటనే వాని పాదములో చీల మండలము నుంచి బలము పొందుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే ఇతడు చేసిన పనిలో మన జీవితం కూడా నడిపించబడాలి.
మన జీవితాలలో ఏ పరిస్థితిలో నడిపించబడవచ్చు, ఏ శ్రమలలో ఉన్నామో, ఏ పుట్టినది మొదలుకొని మన జీవితాల్లో వెంబడిస్తున్న బలహీనతలు ఏమిటో, మన జీవితాల్లో వెంబడిస్తున్న సమస్యలు ఏమిటో, ఇదని మనం మాట్లాడుతున్న మాటలు బట్టి అక్కడ సేవకుని ఎదుట ఆ సేవకులు వెళుతూ ఉండగా వారిని చూడగా వీరు బాగా నిలువుట అంగులు వేసుకున్న దాన్ని బట్టి వీరి యొద్ద వెండి దొరికిద్దేమో, వీరి యొద్ద బంగారం దొరికిద్దేమో, వీరి యొద్ద డబ్బు బాగా దొరికిద్దేమో అని అడుగుతూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ నజరేయుడైన యేసు నామంలో నడవమని ఈ పేతురు గారు చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పగా వారి యొక్క చీల మండలము మొదలుకొని ఆ బలము పొందుకున్నాడంట. వాడు దిగ్గున లేచి నడిచినంట. ఈ నడుచువాడు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తికి దేవుని గురించి ఏం చెప్పలేదే, ఒకే మాట అన్నాడు, దేవుని యొక్క నజరేయుడైన యేసు నామములో. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో స్తుతించుట నేర్చుకుంటున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించుట నేర్చుకుంటున్నావా? దేవుడు నీకిచ్చిన ధన్యతను బట్టి, దేవుడు నీకిచ్చిన ఆయుష్ను బట్టి సజీవులమై మనం దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాం. అయితే ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితంలో ఒక కృతజ్ఞత పూర్వకమైన స్థితి నీ జీవితంలో నడిపించబడుతుందా? దేవుడు నీకున్న ప్రతి ఒక్క పరిస్థితి నుంచి, దేవుడు నీకు ఇచ్చిన ధన్యతను బట్టి ఏ పరిస్థితిలో నువ్వు, ఏ బలహీనతలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఏ సమస్యల చేత నువ్వు కృంగిపోతూ ఉన్నా ఆయన వాక్యము చేత నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు కదా. ఈ బ్రతుకులో నీ జీవితము ఒక కృతజ్ఞతాపూర్వకమైన స్థితి నీ జీవితంలో నడిపించబడుతుందా? ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైనా ఇతని జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడో, ఎప్పుడైతే ఈ స్వస్థత పొందుకున్నాడో అతడు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. ఇంకా అక్కడ చదువుకుంటే ఆ 17వ వచనం చదువుకుంటే, ఇక్కడ 8వ వచనం చదువుకుంటే, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మనము దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టకూడదు, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, అయా నీ సన్నిధిలో నిత్యము సంతోషం ఉన్నదంటాడు. అయా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది, నిత్యము సుఖములు ఉన్నాయి అని చెబుతుంది లేఖనాలు. అయితే మనము ఈ దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టకుండా ఆ దేవాలయమునకు వెళ్ళేవారుగా మన జీవితాలు నడిపించబడాలి. ఒకటి, మనం దేవుని స్తుతించుట నేర్చుకుంటూ ఉండాలి. 2, మన జీవితంలో ఆ దేవాలయమును ఇడువక దేవుని సన్నిధికి వెళుతూనే జీవించాలి. ఇంకను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇంకను వాడు ఏం చెబుతున్నాడంటే, వాడు ఏ స్థితిలో నడిపించబడుతున్నాడు అంటే, వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరూ చూచి, అక్కడ ఉన్న వారందరూ వారి యొక్క జీవితాన్ని గ్రహించి వారిని స్థితిని చూసి విస్మయం పొంది వారు పరవశులైరి అంట. అంటే ఇక్కడ ఒక సాక్షిగా కనబడుతూ ఉన్నాడు. ఒకటి, మన జీవితంలో దేవుని సన్నిధిలో స్తుతించుట నేర్చుకోవాలి. 2, మనం దేవుని యొక్క సన్నిధిని ఇడువక ఆ దేవాలయంలో ప్రేమించేవారుగా ఉండాలి. 3, మన జీవితంలో సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఇతను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడో, కానీ ఇతని యొక్క జీవితం పుట్టినది మొదలుకొని ఏ శాపగ్రస్తమైన స్థితిలో నడిపించబడ్డాడో, కానీ ఎప్పుడైతే ఇతను స్వస్థత పొందుకున్నాడో అప్పుడు గంతులు వేయుచు దేవుని స్తుతిస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం ఆనందభరితులమై దేవుని సన్నిధిలో స్తుతించాలి. ఎందుకంటే మనకిచ్చిన ధన్యత, మనకిచ్చిన యోగ్యత అది. ఇశ్రాయేలు ప్రజల మీదుగా ఒక వ్యక్తిని అభిషేకించాడు. అతని జీవితం అంతకుముందు కూడా దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో నడిపించబడిన వ్యక్తే. కానీ ఆ యొక్క వ్యక్తి పెంట కుప్పల యొద్ద నివాసము కలిగిన వ్యక్తే. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతని జీవితం ఏ స్థితిలోనికి నడిపించబడ్డదంటే, ఈ పెంట కుప్పల నుంచి విడిపించి దేవుడు ఒక ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన వారి జీవితంలో ఏ స్థితిలో నడిపించబడాలి, తన యొక్క హృదయంలో తన జీవితం ఏ విధమైన స్థితిలో నడిపించబడాలి అంటే, అతని జీవితంలో ఏ మాత్రము దేవుని విడిచిపెట్టిన వాడు కాదు.
దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడు కాదు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినమునకు 7 మార్లు స్తుతించే వ్యక్తిగా ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. మనము మన యొక్క జీవితం ఏ స్థితిలో నడిపించబడుతుంది? మనం ఏ అవకాశం ఉన్నా దేవుని సన్నిధిలో స్తుతించుట ఎంతవరకు నడిపించబడుతున్నాం? ఎన్ని మార్లు స్తుతిస్తున్నాం? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీరితో మాట్లాడుతున్న మాటలు బట్టి ఇక్కడ మొదటి వచనంలో అన్నమాట, పగలు 3 గంటల ప్రార్థనా కాలం అంట. ప్రార్థనా సమయంలో ఆ యొక్క సేవకులు అక్కడ ప్రాంతంలో వాక్యం చెప్పుటకై ముందుగా వెళ్తూ ఉన్న సమయం అది. అంటే ఈ వ్యక్తికి తెలుసు, అన్నీ తెలుసు. పుట్టిన మొదలుకొని కుంటివాడైన వాడు, ఆ మనుష్యుడు అక్కడ మోసుకొని పోబడుచు ఉన్నాడు. అయితే ఆ దేవాలయం ఎప్పుడు పెట్టాలో, ఎప్పుడు ఆరాధన జరుగుతుందో ఆ వ్యక్తికి తెలుసు. అయితే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు తన యొక్క హృదయంలో దేవుని ఎదుటికి వెళ్ళి తన యొక్క ఆ మందిరంలోనికి వెళ్ళిన పరిస్థితి కనపడలా. కానీ ఎప్పుడైతే వీరిని దేవుడు ఆ యొక్క సేవకుల ద్వారా దర్శించాడో అప్పుడు గంతులు వేయుచు ఆ దేవాలయంలో దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళి తన జీవితంలో ఒక సాక్ష్యార్థముగా కనబడుతుంది. నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళుతున్నావు, నీవు దేవుని సన్నిధికి వెళుతున్నావు. నీ జీవితంలో ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నావా? ఆయన సన్నిధిలో స్తుతిస్తున్నావా? గంతులు వేయచ్చు దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా మనం మార్చబడాలి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదుగా నడిపించబడుతున్న వ్యక్తి, రాజుగా ఉన్న వ్యక్తి దావీదు గారు. ఈ దావీదు గారు దినమునకు 7 మార్లు స్తుతించే వ్యక్తి. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక దినాన ఒక దేవుని యొక్క మందసము, ఆ మందస్సమును జ్ఞాపకం చేసుకుంటే ఆ మందస్సము ఎదుట తన జీవితంలో పరవశుడై, ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న వ్యక్తే, కానీ ఇతని జీవితంలో ఏం చేస్తున్నాడంటే గంతులు వేయిచు స్తుతిస్తూ ఉన్నాడంట. దేవుని యొక్క మందస్సాన్ని తీసుకొని వస్తున్న సమయంలో ఈ మందస్సమును గురించి తెలుసుకున్నాడు. ఇది నా యొక్క పొరములో పెట్టుకోవాలని ఆలోచన కలిగి నడిపించబడుతున్న వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క మందస్సము ఎదుట తన జీవితంలో గంతులు వేస్తూ దేవుని సన్నిధిలో స్తుతించేవాడుగా కనపడుతున్నాడు ఈ యొక్క దావీదు గారు. ఎందుకని అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతడు గ్రహించాడు, ఈ మందస్సం ఎక్కడైతే ఉందో, ఈ మందస్సం ఏ ప్రాంతంలో ఉందో, ఈ మందస్సం ఎక్కడ ఏ ప్రదేశంలో ఉందో, ఏ ఇంటి వద్ద ఉందో ఆ ఇంటి వారిని గమనించిన వాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క దావీదు గారు. ఈ దావీదు గారు ఎప్పుడైతే ఆ యొక్క మందస్సం ఎవరింటి వద్ద ఉందో వారిని ఇంటి వద్ద ఆ 3 నెలలు ఉంచిన దాన్ని బట్టి తనకు, ఆ యొక్క వ్యక్తికిని, ఆ వ్యక్తి సంతాతికి అంతటికిని ఆశీర్వాదము కలిగిందంట. ఎప్పుడైతే ఇది గ్రహించాడో ఈ మందస్సము నా ఎదుటకు రావాలి, ఈ మందస్సము నా ఎదుట ఉండాలి అని ఆ యొక్క వ్యక్తి ఆ మందస్సాన్ని తీసుకొని వస్తున్న సమయంలో దేవుని ఎదుట గంతులు వేస్తూ తన దేవుని యొక్క సన్నిధిలో స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. అంటే అతని జీవితం ఏ స్థితిలో నడిపించబడుతుంది? అతని యొక్క జీవితం ఎలాంటిది అంటే ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న తన జీవితంలో దేవుణ్ణి స్తుతించుట ఏమాత్రము మానుకోలేదు. దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడు కనుకనే దేవుడు అనేకమైన ఆ యొక్క వ్యక్తి ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడ్డాయి. ఇంకా ఇతని జీవితంలో ఏం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా దేవుని సన్నిధిలో, అయ్యా నేను పలానా వ్యక్తుల మీదకి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని చెప్పి దేవుని ఎదుట ప్రార్థన చేసుకునేవాడు. పొమ్మంటే పోయేవాడు, ఆగమంటే ఆగేవాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదీ దేవుని ఎదుట మన జీవితాల్లో అప్పగించుకోవాలి. దేవుడు మనకు చెప్పిన దాన్ని బట్టి, దేవుడు మనకి ఏదైతే చేయమంటాడో దాన్ని మాత్రమే మనం చేయాలి. కానీ మన జీవితాల్లో ఏం చేయబడతాయి అంటే దేవుని ఎదుటికి వచ్చేసరికి, దేవుడా దీన్ని కొంచెం పక్కన పెట్టాయా, నా ఆలోచన ప్రకారం నడిపించబడతానాయా అని చెప్పి మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క ఆలోచనల ప్రకారం నడుచుకుంటారు. మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క స్థితి, తన జీవితం ఏ విధమైన జీవితాన్ని అంటే
విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన వ్యక్తి ద్వారా వెంబడిస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ యొక్క వ్యక్తి పేరు లోతు. ఈ లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ప్రాంతంలో దేవుడు వీరి యొక్క జీవితాలలో వీరికి ఒక్కొక్క ఈ అబ్రహాం గారికి, లోతు గారికి ఉన్న పరిస్థితిని బట్టి, వారికి కలిగిన దాన్ని బట్టి, వారికి అభివృద్ధి కలిగిన దాన్ని బట్టి, వారికి ఉన్న కాపరులకు, ఈరుకున్న కాపరులకు కలహం పుట్టిన దాన్ని బట్టి అప్పుడు అబ్రహాం అంటున్నాడు, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో వెళ్ళు, నీ ఇష్టం అది అని చెప్పి తనకి ఛాయిస్ ఇచ్చాడు, తనకు అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ అవకాశం ఇచ్చాడో అతడు ఒక దాన్ని ఎన్నుకున్నాడు. అది చూడడానికి యెహోవా తోట వలె ఉందంట. అది ఏది తోట వలె. సరే, ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క లోతు గారు. లోతు గారితో దేవుడు అంటున్నాడు, నీవు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి నేను చూపిస్తున్న ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో, వెనక్కి తిరగొద్దు అని చెబుతున్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ యొక్క వ్యక్తి కొనసాగించబడుతూ లేస్తూ తన యొక్క కలిగిన వారితో, తనకు కలిగిన భార్యతో చెబుతున్నాడు, తనకు కలిగిన కుమార్తెతో చెప్పాడు, తనకు కలిగిన అల్లుళ్ళతో చెప్పాడు. ఈ పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే వెళుతున్నాడు గాని ఇతని జీవితం ఏ స్థితిలో నడిపించబడ్డదో తెలుసా? అయ్యా, నేను అంతవరకు వెళ్ళలేనయ్యా, ఈ పక్కనే చిన్న కొండ ఉంది, దాని సాటుకి వెళ్ళిపోతానయ్యా అంటున్నాడు. దేవుడు ఏం చెబుతున్నాడు? నీవు నేను చూపించిన మార్గం, నేను చూపించిన ఆ యొక్క గ్రామానికి వెళ్ళు, నేను చెప్పిన గ్రామానికి వెళ్ళు అంటే నేను అంటున్నాడు, అయ్యా నేను అంతవరకు వెళ్ళలేను. మనుషుల యొక్క జీవితాలు కూడా అదే పరిస్థితులు కలిగి ఉంటారు. మనుషుల యొక్క జీవితాలు, మన యొక్క కలిగిన ప్రతి ప్రవర్తనలు కూడా మనం స్వబుద్ధి ఆధారం చేసుకున్న దాన్ని బట్టే కొంచెం కొంచెం పరిస్థితులు అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనము దేవుని ఎదుట మనం దేవుని స్తుతించేవారిగా, ఆ దేవాలయంలోకి వెళ్ళిన వారిగా, దేవుని సన్నిధిలో మన జీవితంలో సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేవారిగా మన జీవితాలు నడిపించబడాలి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుడకు లోతుగా కనబడుతున్నాడు, కానీ అక్కడ పరిస్థితి తన జీవితంలో ఒక కుటుంబంలో అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే ఈ మాట చెబుతున్నాడో అతనితో పాటు వెంబడించిన వారు, ముందుగా ఉన్నవారు, తనకు కలిగిన అల్లుళ్ళు ఉన్నారు. వారు ఆ యొక్క వ్యక్తితో పరిగెత్తలేదు. 2, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలో ఉందంటే తనకు కలిగిన భార్య తన కుమార్తెల గురించి ఆలోచించి తన అల్లుల్ని ఎదురు చూస్తూ వెనక తిరిగింది. ఎప్పుడైతే వెనక తిరిగిందో ఒక ఉప్పు స్తంభంగా మార్చబడింది. 3, తన జీవితంలో ఏ పరిస్థితులకు వెళ్ళాడంటే తన జీవితంలో తనకు కలిగిన వారు, తన యొక్క కుమార్తెలే తనతో పాపం చేసే పరిస్థితి కలిగింది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నువ్వేం చేయాలి అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళము చేయును. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాన్ని సద్బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మన సొంత ఆలోచనల ప్రకారం నడుచుకోవద్దు. ఈ సొంత ఆలోచన ప్రకారం నడుచుకున్న దాన్ని బట్టే వారి వారి జీవితాలలో ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయో. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటదంటే వారి జీవితాల్లో వారు ఏం చేస్తున్నారంటే, అక్కడ మనం చదువుకుంటే 16వ అధ్యాయం 25వ వచనం. ఓకే అండి, చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకని మార్గము వాని దృష్టికి ఇది యథార్థంగా కనబడుతుంది, అయినను అది తుదకు మరణమునకు చేరును అంటుంది. ఇక్కడ అనుకుంటున్నాడు, లోతు అనుకుంటున్నాడు, ఈ మార్గానికి వెళ్తే నేను సురక్షితంగా ఉంటాను అని అనుకుంటూ ఉన్నాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు.
తన యొక్క సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఇది కొంచెం బాగానే ఉంది, ఇది యథార్థంగా ఉంది అని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ అంటున్న మాట తుదకు ఇది మరణముకు చేరే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ వారి యొక్క జీవితాలలో ఒక శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనికి వెళ్ళటానికి కారణమైన వ్యక్తి లోతుయే. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిస్థితి ఎలా కలిగింది అంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. దేవుడు చూపించిన మార్గాన్ని విడిచిపెట్టాడు, దేవుడిచ్చిన ధన్యతను విడిచిపెట్టాడు, దేవుడిచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఒక మార్గంలోకి వెళితే ఆ మార్గంలోకి వెళ్ళినట్లయితే ఎంత సురక్షితంగా ఉండేవాడు. అతని జీవితం ఏ పరిస్థితిలో ఒక మెండైన ఒక అతని ద్వారా కొన్ని మందిని దేవుడు రక్షించే విధమైన స్థితిలోనికి వెళ్ళేవాడేమో. కానీ ఇతని ద్వారా ఒక నాశనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన వారు అనేకమైన అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక పాపము చేత ఏర్పరచబడిన అంశాలుగా 2 ఉన్నాయి. ఇతని ద్వారా ఒక మూల పురుషులు అనే వ్యక్తులుగా మార్చబడిన వ్యక్తులుగా ఉన్నారు. తన కుమార్తెలతో కలిసిన ఈ యొక్క పాపను బట్టి దాన్ని బట్టి ఇదని మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆ దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ఆ దేవాలయంలోకి వచ్చిన నీ జీవితంలో ఆనందించుట నేర్చుకోవాలి, ఆ స్తుతించుట నేర్చుకోవాలి, ఆ దేవాలయం విడువక ప్రేమిస్తూ ఆ దేవాలయంలోకి వెళ్ళేవారిగా మన జీవితాలు ఉండాలి. ఆ దేవాలయంలోకి వెళ్ళిన నీ జీవితం ఒక సాక్ష్య జీవితాన్ని ఉండాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చివరిగా. ఒక మాట ఏమంటానంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి బాగానే ఉంది కానీ అంటే ఉంది ఇంకా కూని. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు కానీ అంటే దానిలో ఉంది మన జీవితాల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను చివరిగా. ఆ వ్యక్తి పేరు నయమాన్. ఈ నయమాన్ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యెహోవాయే అతని ద్వారా అతడున్న ప్రాంతములో జయము కలుగజేస్తున్నాడు అని చెబుతుంది. ఆ మాట చదువుకుంటే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1st వచ్చిన కాడ నుంచి చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలో సిరియా రాజు అయిన సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనము పొందిన వాడైను. అతడు పరాక్రమశాలి అయి ఉండెను గాని అంటే ఈ గానిలో ఉన్న పరిస్థితి మనుషుల జీవితాల్లో వస్తున్న అపాయకరమైన స్థితి. అయితే ఈ గాని అనేది ఉండకూడదు, కానీ మన జీవితాలలో ఒక మంచి సాక్ష్యం దేవుని సన్నిధికి వెళుతున్నాము. మన జీవితాల్లో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకొని మనం నడిపించబడాలి. ఈ సాక్ష్యం మన జీవితాలలో అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితం కనబడుతుంది. అనేక మందిని దేవుని ఎదుటకు తీసుకురావడానికి కారణమవుతుంది. 1, దేవుణ్ణి స్తుతించటం మర్చిపోకూడదు. 2, ఆ దేవాలయంలో ఇడువక ప్రేమిస్తూ దేవాలయంలోకి వెళుతూ ఉండాలి. 3, మన జీవితాల్లో ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ మాటలు మీ వెనుకలు దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవాధిపతి ఆశ్చర్యకరుడా మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఈ యొక్క సాయంత్రం దినమున అయ్యా నా తండ్రి ఈ యొక్క అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినమున నా తండ్రి మాకు అయ్యా నా తండ్రి ఒక వ్యక్తిని మీరు తెలియజేసిన దాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పుట్టినది మొదలుకొని నా తండ్రి అయ్యా నా తండ్రి అతడు కుంటివాడై ఉన్నా తన జీవితంలో నా తండ్రి అయ్యా ఆ స్థితిలో ఉన్నా పడి ఉన్నా తన జీవితంలో నా తండ్రి ఒక గొప్ప అద్భుతాన్ని మీరు చేశారు తండ్రి. అయా ఆ యొక్క సాక్షార్థమై అతడు తన జీవితంలో అయా నీ సన్నిధిలోనికి తండ్రి గంతులు వేస్తూ నిన్ను స్తుతిస్తున్నాడు తండ్రి. అట్టి కృపను మాకును అనుగ్రహించండి. అలాగే నేను ఈ దేవాలయంలోనికి వచ్చాడని చెబుతుంది. ఆ దేవాలయం కూడా మేము దేవుని సన్నిధికి వచ్చే కృపను మాకు దయచేయండి. అలానే తండ్రి మా జీవితాలలో ఒక సాక్ష్య జీవితాన్ని పొందుకొని మేము నిరంతరం నీ సన్నిధిలో ఒకరికి మాదిరికరంగా మేము ఉండినట్లుగా అనేక మంది పరవశించే వారిగా మా ద్వారా నా తండ్రి ఈ కార్యములను సఫలపరిచి నీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.